దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయ్యో ఎంత కోత! 2 లక్షలకు పైగా ఎకరాలట నీట మునిగిన పంటలంట. భారీ వర్షాలు వరదలతో 4,000 కోట్ల నష్టం జరిగిందట. ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు రిపోర్టును కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం. ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం కాడికి పోయి 4,000 కోట్లు అడుగు ఇయ్యలేదని నరేంద్ర మోదీ బదనాం చేయాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగానితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క అంటారుగా ఈ పరిపాలన రాజ్యం, ఈ రాజ్యంలో మనవాడి రాజ్యం ఉంది కదా, ఇందిరామ్మనో బొందిరామ్మనో ఏదో రాజ్యం, ఆ రాజ్యం చేతగానితనం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. ముందస్తు చర్యలు ఏమి లేవు. మందికి నీతులు నేర్పినంట, గోడలకు నీళ్ళు నేర్పినామంట, అత్త అంట గోడలు దుంకుతానంట. మా అన్న లెక్కనే ఉంది కథ. మరి మందికి నీతులు నేర్పిన రేవంత్ అన్న మరి కేసీఆర్ను పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడిండు. మనం ఏం పొడిచినాం? దాదాపు 4,000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందట. అది ప్రాథమికంగానే చెప్తున్నారు, ఇంకా పెరుగు వచ్చింది. అది ప్రాథమిక అంచనా వేసిన అధికారులు రిపోర్ట్ను కేంద్రానికి పంపాలని సీఎం చూపించిండు. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారట. షెల్టర్లలో 2,000 మందికి పైగా ఆశ్రయం ఉన్నారు. కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన బ్రిడ్జులు, దెబ్బతిన్న కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, చెరువులు, కుంటలకు గండ్లు. కామారెడ్డి, మెదకు, నిర్మల్, సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా లాస్ అయింది. ఇక వర్షాలకు సంబంధించిన ఫోటోలే. రైతులు ఈ సంవత్సరం ఈ ఏదైతే కాంగ్రెస్ రాజ్యం వచ్చిందో రైతులకు శనిదేవుడి మీద కూర్చుంది, దశామూరు మీద కూర్చుంది రైతాంగానికి. ఈ సన్నాసులు రైతు బంద్ చేయలే, రుణమాఫీ చేయలే, కరెంట్ ఇయలే, నీళ్ళు ఇయలే. ఏది లేకపోయినా 4 రూపాయలు సప్పో తెచ్చుకొని ఓ 4 ఎకరాలు పంట పండించుకుందాం, 4 మెతుకులు తిందామని రైతు ఆశపడితే రైతు పుట్ట మీద ఇలా వరదదేవుడు వచ్చాడు. ఇన్ని రోజులేమో వానలు లేక నీళ్లు రాక బాధపడరు. ఈ సన్నాసులేమో ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళేమో వర్ణదేవుడు అకాల వర్షాలతో ఆగం చేసింది. సో ఇట్లా ఎట్లా చూసుకున్న రైతులు గోసపడతా ఉన్న రాజ్యం, ఏకైక రాజ్యం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. అది ప్రజా పరిపాలన, పందికొక్కుల రాజ్యం. సో నేనైతే గట్లనే చూస్తా ఉన్నాయి. మరి మీరు ఎట్లా చూస్తారో మీరు కూడా. ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవిస్తే ఇదంతా అవసరం లేదు. కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ఎట్లా కాలేజీ డబ్బులు కొట్టాలి, అలా ఎట్ట బాంబులు పెట్టాలి, ఇది అడుగుంది సోకాలకు. మీరు ఏ వీటికి ఓటేసి ఎవరికి ఓటేసి మరి మీరు చెక్ చేసుకోరు. ఇంకా ఇది వార్త. నెక్స్ట్, కన్నీల కామారెడ్డి టౌన్ లో ఎటు చూసిన దయనీయ దృశ్యాలు. ఆ జిఆర్ హౌసింగ్ కాలనీ పరిస్థితి మరింత అధ్వానం. ఇళ్లన్నీ బురద చెత్తమయమైనట. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు, పాడైన టీవీలు, రీఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, తడిచిపోయిన పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు. ఇక పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న బాధితులు పాడైన వస్తువులు చూసి కన్నీటి పర్యంతం అవుతారట. మరి కామారెడ్డిలో అక్కడ ప్రజల పరిస్థితి గురించి ఇలా వార్త రాసుకొచ్చింది. అంత ఆగమైపోయింది. వాళ్ళ బతుకుల మన్ను కొట్టిపోయింది వాన, వాళ్ళ బతుకుల మన్ను కొట్టిపోయింది. కుండపోత, కుండ గౌరవించి వచ్చినట్టు పడ్డది వాన. మీరు ఒకటే కాల అంటారు మొగులకు చిల్లు పడ్డట్టు వర్షం పడని శాస్త్రవేత్తలు చెప్తారు. అంత పెద్ద ఎత్తున వర్షం పడితే రేవంత్ అన్న వన్ డే అట ఏరియల్ సర్వే అని అయిపోయింది కథం. అసెంబ్లీ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ బదనాం చేయాలి. అర్థం మనకి ఏదో ఇంకా అదే ఇప్పుడు మనం ముఖ్యం. ప్రజలు వస్తే వాళ్ళకేమే సత్య వస్తారు, వాళ్ళు రాత బాధలు చస్తారు. మేమేం చేస్తాం? మాకేం సంబంధం? మేము ఎట్లా ఇందిరామ రాజ్యాన్ని ఎగురుపెట్టాలి, ఎట్లా ప్రజలు చూతగాలని అది మాకు అవసరం. అంతే కదా వీళ్ళ యొక్క కార్యాచరణ. ఇక వదలని వాన. ఉత్తర తెలంగాణలో 3 రోజులు దంచుకొట్టిన వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ మళ్లీ కుండపోత. రానున్న 5 రోజులు మోస్తరు వానలు. ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో సాధారణం కంటే 28% అధిక వర్షపాతం పడుతుంది. అధిక వర్షపాతం పడితే ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ నష్టపోయింది అని కాకుండా ఇంకా కొంచెం నష్టపోకుండా కాపాడాలి. మా అన్న ఏం చేస్తుండు? మీరు వస్తే తావురు మాకిందా? కేసీఆర్ గారిని కాళేశ్వరం కూలిపోయింది. కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, మీడియా ఆగమైపోయింది. ఎల్లంపల్లి ఎగురు పెడతాన్ని ఎస్ఆర్ఎస్పి పొడిచింది. ఇది అనుకుంది సోకు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రికి ప్రజల పైన లేదు సోకు. పందికొక్కు లెక్క తెలంగాణ రాష్ట్ర సొమ్ము దోసుకొని తినుకుంటా కేసీఆర్ గారిని కాళేశ్వరం పైన విషయం చిమ్మి స్థానిక ఎన్నికల్లో ఓట్లు కావాలి. కానీ మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇచ్చినాం, ఏమి ఎగురు పెట్టినాం, ఏమేమి పథకాలు అమలు చేసి ఈ జోలు మాట్లాడద్దు మనం.
అవి జోలు మాత్రం నోట్లో ఉంచుతారు కదా ఇప్పుడు. వీళ్ళని గాలి వదిలేసిండు ఆయన, మీరు ఫిక్స్ అయిపోయి వీళ్ళనైతే గాలి వదిలేసిండు. కామారెడ్డి కానీ ఇటు పోతే నిజామాబాద్ కానీ మెదక్ కానీ మీరు వచ్చినా కూడా పడుచుకోండి. ఇంకా అయిపోయింది. రాజ్యం పేరు ఏం పేరు? ఇందిరమ్మ రాజ్యం. అట్టే ఉంటుంది మరి ఇందిరమ్మ రాజ్యం అంటే.